అనగా అనగా ఎవరు అనని అనుకోని కథ, ఇది నా కథ, ఎవరు నమ్మని చిత్రమైన కథ. ఎందుకొచ్చావు? సార్ అది నేను ఆర్టిస్ట్ అండి, స్టాండప్ కామెడీ కోసం పిలిచారు. నువ్వెటు వెళ్లాలో నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కానీ నీ నిర్ణయాన్ని భవిష్యత్తుకే వదిలేస్తే ఏ దారైనా నీ దారవుతుంది. ఎందుకొచ్చావు చెప్పవే, ఎందుకొచ్చావు? సార్ అది కాదు, నేను ఓడిపోయారని వెక్కిరించడానికా? నీ వెక్కిరింపుతో నన్ను ఏడిపించడానికా? చెప్పవే, ఎందుకొచ్చావే? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఓ, మీరు కామెడీ ఆర్టిస్ట్ కదా? హలో, నేను మీ అమ్మానండి. నేనేదో నాతో నేనే పైకెట్ ఆడుకుంటున్నాను. మీరు మంచిగా తీసుకుంటారా? రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. అయినా ఇదేంటండి, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో కామెడీ చేయమని పిలిచారు, ఎవరు లేరేంటి? ఓ అదా, నేను పెళ్లి కొడుకు ఫ్రెండ్ అండి. నేనే మీ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. ఓ రేంజ్ లో ఉంటుందని. కాకపోతే ఒక 3 hours ముందే మిమ్మల్ని పిలిచాను. వాట్? ఎందుకు? అంటే కామెడియన్ తో కామెడీ చేద్దామని. ఇది చాలా ఓవర్ అండి, టూ మచ్. నేను వెళ్ళిపోతున్నా. ఆగండి, చెప్పాను కదండి నేను మీ అభిమాని అండి. అభిమాని అంటారు, అవస్థలు పెడుతూ ఉంటారు. 3 hours నేనేం చేయాలి చెప్పండి? నాతో మాట్లాడాలి, అందుకేగా మిమ్మల్ని పిలిచాను. ఏమండి, మీరేమన్నా కామెడీ నైట్స్ లో కపిల లేకపోతే జబర్దస్త్ వదిలేసిన ఆన్సర్ చెప్పండి. నా వల్ల కాదండి, నేను వెళ్ళిపోతున్నాను. హలో, మాటల్లో చెప్పలేనిది సంథింగ్ ఎందులోనో చెప్పనా? సాంగ్ చాలా బాగుందండి, కానీ నెట్ వెయిట్ 300 grams ఏంటండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్లీ మీరు నన్ను రెడ్ టీ షర్ట్ అని పిలవచ్చు. నేను ఓన్లీ రెడ్ టీ షర్ట్సే వేస్తుంటాను. ఈరోజు చాలా చిత్రంగా ఉందండి. రెడ్ టీ షర్ట్. అయ్యో, మీ టీ షర్ట్ మీద ఇది వైట్ గా ఉందండి, దారం అనుకుంటాను. ఓ, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. ఈ ప్రాంక్స్ చేయడం అనేది నాకు బాగా అలవాటైపోయింది, ఏం చేయలేను, సారీ. కామెడియన్స్ తో కామెడీ చేస్తే కారం పూసినట్టుగా ఉంటుంది, తెలుసా మీకు? ప్లీజ్ చూడండి, మా స్పెషాలిటీస్ మాకున్నాయి. నేను అడిగే వాటికి మీరు ఆన్సర్ చెప్పలేరు. బెట్ ఎంత లైట్ వేసినా చీకటిగా ఉండేది ఏంటి? చీకటి అనే పదం రైట్ ఆన్సర్. బట్ దిస్ ఇస్ టూ మచ్. ఇది ఎవరికి తెలిసే అవకాశం లేదు. అసలు మీకు తెలిసింది? అంతేకాదు మిస్టర్, మీరు బ్రూస్లీ గురించి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారని కూడా నాకు తెలుసు. మీకెలా తెలుసు? సారీ, మీ చిన్ని డైరీ నేనే కొట్టేశా. మీరు రాసుకున్న క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చినవన్నీ ఇందులో ఉన్నాయి. దిస్ ఈజ్ లిమిట్, టూ మచ్. నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్. ఓకే. అనగా అనగా ఒక బాబు నాగర్ కర్నూల్లో పుట్టాడు. అతనికి నో ఫాదర్ ఓన్లీ మదర్.
అతడు ఫ్రెండ్స్ కి కొన్ని షూరిటీలు ఇచ్చాడు. ఆ షూరిటీల వల్ల కాస్త ఇరుక్కున్నాడు. ఇవాల్టి ఈవినింగ్ లోపల అతడు ₹1,00,000 కట్టాలి. అందుకే ఒక ఎంగేజ్మెంట్ పార్టీని ఒప్పుకొని కామెడీ చేయడానికి వచ్చాడు. ఇది నా స్టోరీనే. అసలు నా గురించి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు? నేను మీ ఫ్యాన్స్ కి ఆ మీన్స్ ఉంటాయండి. అసలు ఏంటండి బాబు ఈ టార్చర్ ఏంటి? మీకేం కావాలి? ఆర్టిస్ట్ మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అదేదో అక్కడ చెప్పొచ్చు కదా, ఇక్కడ దాకా ఎందుకు? సింగిల్ లొకేషన్ కదా, కాస్త చేంజ్ ఓవర్ ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చా. చెప్పు. అనగా ఒక మనిషి ఏవో పిచ్చి పాటలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆ మనిషి ఓ రోజు వార్తాపత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చాడు. త్వరలో చచ్చిపోయే అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోబడను. ఆ విచిత్రమైన ప్రకటనకి ఒకే ఒక రెస్పాన్స్ వచ్చింది. ఆమె రేవతి. హాయ్, నేను రేవతి. నేను త్వరలో చచ్చిపోతున్నాను. అందమైన అమ్మాయి, చలాకీగా తిరిగే అమ్మాయి చచ్చిపోతుందంటే మాత్రం నమ్మలేనట్టుగా ఉంది. కానీ ఆ అమ్మాయితో మనిషి గడిపిన క్షణాలు మాత్రం చాలా మెమరబుల్. 1 2 3 4 లైఫ్ ఒక డాన్స్ ఫ్లోర్, మ్యూజిక్ నడిచే మరగే నీ జోర్, ఊపిరి ఉంటే బతికే మంది, ఓపిక హై తక్ తక్ థై మంది, ఒకరి స్మృతిలో తారై వెలిగై మన్నది. నెట్వే 300 నెట్వే 300. 30 రోజులు ప్రేమిస్తాను, ఆ తర్వాత 31వ రోజు పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇవాళే ఆ 31వ రోజు. కాసేపట్లో ఎంగేజ్మెంట్ ఉంది, రాత్రికి పెళ్లి. మనిషి మనసులో ఓ కోరిక ఉంది. లైఫ్లో ఒక మనిషికి హెల్ప్ చేయాలి అనే అతని కోరిక మాత్రం ఇలా తీరుతోంది. అందుకని అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అది స్టోరీ. ఏంటి అలా చూస్తున్నారు? నిజం చెప్పండి, ఈ స్టోరీ మీదే కదా? ఆ మనిషి అంటే ఆ పెళ్లి కొడుకు మీరే కదా? యు ఆర్ ఎ జీనియస్ మ్యాన్. ఎస్, మీరు చెప్పింది నిజమే. ఈ రెడ్ టీషర్ట్ స్టోరీయే ఆ స్టోరీ. నేనే పెళ్లి కొడుకుని. అవును, ఒక్క నిమిషం. మీరు ఇదంతా ఎందుకు నమ్మేస్తున్నారు? నేను చేస్తోంది ప్రాక్టికల్ జోకేమో? కాదు, మీ కళ్ళల్లో నాకు అనిపించింది మీరు చెప్పేది నిజం. సూపర్ బాస్, యు ఆర్ మై రియల్ ఫ్రెండ్. నిజం చెప్పారు మీరు. సభాష్, మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టారు. ఈ రోజుకి మీరు చెప్పండి, నేను చేస్తున్నా అంతే. అంతే. అవునా? మీరండి ఫ్రెండ్ అంటే. నేను రేవతిని పెళ్లి చేసుకోవట్లేదు. వాట్? 30 రోజులు ఆ అమ్మాయిని ప్రేమించాను. నిజంగానే ప్రేమలో పడిపోయాను. కళ్ళ ముందర అమ్మాయి చచ్చిపోతుంటే నేను చూడలేను. ప్లీజ్, నా వల్ల కాదు. అదేంటండి చివర్లో మాటలు చెప్తారు, ఇక్కడ తీసుకొచ్చి పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి ఎంత బాధపడుతుంది? ఏమోనండి, నేను ప్రాక్టికల్ మనిషిని. నేను మాత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఈ విషయం మీరే తనకి చెప్పి ప్లీజ్ కన్విన్స్ చేయాలి. ఇది నా లాస్ట్ గిఫ్ట్ అని అమ్మాయికి చెప్పండి. మీరు ఇంకేం మాట్లాడొద్దంతే. ప్లీజ్ ప్లీజ్. తనెవరు? రేవతి. రేవతి వస్తుంది. నేను తను ఫేస్ చేయలేను. మీరే తన్ని కన్విన్స్ చేయండి. ఇంకేం చెప్పకండి ప్లీజ్. నేను వెళ్ళా, లోపల ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ. మీరు రేవతి కదా? అవును. హాయ్, నేను ఆర్టిస్ట్ని. సారీ, మీకు విషయం చెప్పాలి. ఈ పెళ్లి జరగదు, ఎందుకంటే తను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేడు. ఆ విషయం నాకు తెలుసు, కానీ మీకేం తెలుసని మీరు ఈ విషయాలు నాకు చెప్తున్నారు? రెడ్ టీషర్ట్ నాకు అన్ని చెప్పాడండి. త్వరలో చనిపోయే అమ్మాయి కావాలి పేపర్లో ప్రకటన ఇవ్వడం, దానికి మీరు రావడం, ఆ తర్వాత 30 రోజులు మీరు ప్రేమించుకోవడం, 31 అయిన ఈ రోజు ఇప్పుడు ఎంగేజ్మెంట్, రాత్రికి మీ పెళ్లి. కానీ తను మిమ్మల్ని చేసుకోని అని చెప్పి వెళ్ళిపోయాడు, ఎందుకంటే తను మిమ్మల్ని చనిపోతుంటే చూడలేనని చెప్పాడు. వాడు రాస్కెల్ ఇప్పటికీ ప్రాక్టికల్ జోక్స్ చేయటం మానలేదు. అంటే ఇదంతా ఆ ప్రకటన ఇవ్వటం నిజమే ఆర్టిస్ట్, కానీ ఇచ్చింది అతను కాదు, నేను. ఒక మనిషినైనా లైఫ్లో సంతోష పెట్టాలని ఆ ప్రకటనని నేనే ఇచ్చాను. అంటే చనిపోతుంది నేను కాదు, అతనే. హాయ్. హలో. నేను మనిషి. నేను త్వరలో చచ్చిపోబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ పెళ్లి కూడా ప్రాక్టికల్ జోకే.
పొద్దున్నే అతను చచ్చిపోయాడు. నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఈ ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను ఇప్పటి వరకు 2 hours నుంచి నాతోనే ఉన్నాడు. ఏంటి? మీరు ఒక్క నిమిషం ఉండండి, అతను ఇక్కడే ఉంటాడు, తీసుకొస్తాను. నాకే అర్థం కావట్లేదు, పిచ్చెక్కేలా ఉంది. ఇదిగో ఇది చూడండి, ఈ బాక్సే, ఈ గిఫ్టే సాక్షి. ఇదే తను మీకు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. మీరు సరిగా చూడలేదు. దీని మీద నా పేరు కాదు, మీ పేరుంది. నాకెందుకు? అతను మీ ఫ్యాన్. మీకు కాల్ చేసే ముందర మీ గురించి మొత్తం తెలుసుకొని కాల్ చేశాడు. ఇదేంటి ఈ 50 lakhs చెక్ ఏంటి ఆ బాక్స్ లో? అది అతని జీవితాంతం సంపాదన. ఒకరికి లైఫ్లో సంతోషాన్ని ఇవ్వాలనే నా ఐడియా అతనికి బాగా నచ్చింది. ఆ సాయాన్ని, సంతోషాన్ని మీకివ్వాలని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, అంతే. ఒకరికైనా సాయం చేయమంది లైఫ్లో. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను చెప్పనా? Netway 300. ఒక్క నిమిషం రేవతి గారు, నెట్ వెయిట్ 300 grams అంటే ఏంటి? అదొక మనిషి హృదయం, గుండె బరువు. Netway 300. 300. Netway 300 grams. Netway 300. 300. Netway 300. ఎవరికైనా చెప్తే నమ్ముతారా? ఒక ఆత్మ నాకు 50 లక్షలు ఇచ్చింది. నేను ఆర్టిస్ట్ని, రెడ్ టీ షర్ట్ కి ఫ్యాన్ అయిన ఆర్టిస్ట్ని. అది కథ. దోస్తుని బాధ చూడలేక కలిగినే కదలిక దీని గొడవే నాపలేక చిన్ని సాయాన్ని చేయాలని తలచిన సమయమే లేదిగా. Netway 300. 300. Netway 300 grams. Netway 300. 300. Netway 300 grams.